హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే బతుకమ్మ పండగ. సో మేమైతే ఊరికి వెళ్ళామన్నమాట. ఊరి దగ్గర ఇంకా అత్తమ్మ పేర్చిందన్నమాట బతుకమ్మ. ఇంకా నేనైతే చిన్న బతుకమ్మ పేర్చాను. మా పిల్లల్ని అయితే రెడీ చేశాను. పనులు అయితే తొందర అయిపోయాయి. బతుకమ్మ పండుగ రోజే హైదరాబాద్ నుండి ఊరికి వెళ్ళామన్నమాట. మార్నింగ్ వెళ్ళాము, ఒక 5కి అట్లా వెళ్ళామన్నట్టు. 5కి వెళ్ళి అక్కడికి వెళ్ళే వరకే 9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత ఇక స్నానాలు ఇట్లా చేసి పిల్లలకి ఇట్లా చేపించేసి ఇంకా కొంచెం తినేసి బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసాము. 3 వరకే బతుకమ్మ చేయడం అయిపోయిందన్నమాట. ఇంకా తొందరగా పిల్లలకి ఇట్లా రెడీ చేసేసి అందరం రెడీ అయ్యి ఇంకా సద్దుల బతుకమ్మ కదా, ఇంకా పులిహోర అయితే వేసింది అత్తమ్మ. సో పులిహోర ఇట్లా వేసిన తర్వాత ఇక మా పిల్లలు చూసారా, రెడీ చేసిన తర్వాత మొత్తం ఫొటోస్ దిగుడే. ఇక గల్లీలో అయితే ఉంటారండి పిల్లలందరూ, పిల్లలే ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక 1 మంత్ అట్లా అంటే డిఫరెన్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరు అయితే చాలా క్లోజ్గా ఉంటారు. ఇంకా వాళ్ళు ఇక చూసారు కదా, ఒక 5 మెంబర్స్ ఇక వీళ్ళే ఉన్నారు. గల్లీలో తొట్టి గ్యాంగ్ లాగా ఉంటారన్నమాట. సో బాగా ఇంకా ఊరికి వెళ్తాం కదా, చాలా బాగా ఆడుకుంటారు అన్నమాట అందరు కలిసి. అస్సలు తినమంటే ఇక ఆట మీదనే ఉంటారు. సో మా పెద్ద పాప అండి. ఇంకా అందరూ బతుకమ్మలు అయితే తొందరనే, ఇంకా మాదైతే తొందర అయిపోయింది. గల్లీలో ఫస్ట్ అయిపోయిందంటే మాదే బతుకమ్మ తొందర వేయించాము. వేయించిన తర్వాత ఇంకా బయట ఉంటుంది కదా, సో ఆ గల్లీ బయట పెట్టయితే ఆడుకుంటారు. ఇక్కడైతే పాట పాడుతున్నారు పాప ఇట్లా అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. ఇక ఊరికి వెళ్తేనే ఇక తను బతుకమ్మ ఆడము. ఇక సిటీలో ఉందనంటే ఇక కిందికి సరిగ్గా పంపించాము. అసలు ఇక రేరుగా ఎక్కువ ఆడరు కదా. సో ఇక అక్కడైతే బాగా ఎంజాయ్ చేసిందన్నమాట మా పాప. అందరు బతుకమ్మలు మా గల్లీలో వాళ్ళందరికీ అక్కడ పెట్టామన్నమాట. మధ్యలో పెట్టేసి ఇంకా అందరు ఆట ఆడుకుంటారు. ఇక్కడైతే ఇంకా వేరే గల్లీ అక్కడే అందరు పెడతారనమాట. అంటే ఎవరెవరు గల్లీ వాళ్ళందరూ కలిసేసి ఒక దగ్గర పెడతారు. అంబేద్కర్ అని ఇంకా అక్కడ ఫోటో అవన్నీ ఉంటాయి. సో అక్కడైతే పెట్టి అందరు ఆడుతున్నారు అన్నమాట. ఇక అందరు ఆడిన తర్వాత ఇంకా వర్షం రాలేదు ఆ రోజు. ముందు రోజు నుంచి వర్షాలు చాలా ఉండే, ఆ రోజు ఒక్కరోజు రాలేదు. ఇక ఈ ఆటలు ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత ఇక బతుకమ్మని తీసుకొని అయితే చెరువులోకి వెళ్ళి బతుకమ్మ వేసేసి వచ్చామన్నమాట. ఇట్లా వేయడానికి వెళ్తున్నాం లేదా ఫుల్ వర్షం పడింది. ఒక 5-10 మినిట్స్ అయితే పడింది. ఇక తర్వాత మళ్ళీ ఆగిపోయిందన్నమాట. బతుకమ్మని వేసేసి అక్కడ గౌరమ్మని ఇట్లా తీసుకెళ్తాం కదా, సో ఆ పసుపు ఇట్లా పెట్టుకున్నాము. సో ఆ పసుపు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఫోటో అన్నట్టు ఇది బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇదైతే దసరా రోజు అన్నమాట. ఇంకా దసరా రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ బాగా జరుగుతుంది దసరా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తమ్ముడు, అమ్మ, ఇంకా మేమందరం పిల్లలము, సో మా ఆయన ఇట్లా అందరం అయితే చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా పండుగలు వచ్చిందంటే ఊరికి వెళ్తేనే బెటరు. సో అక్కడే మనం చాలా బాగా అయితే ఏదైనా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా సిటీలో ఉంటే ఇక వర్క్ టైం, డ్యూటీ టైం అనుకుంటా, సో అటే తిరగడం సరిపోతుంది. కాబట్టి పండుగలకి ఎవరైనా సరే ఊరికి వెళ్ళి వస్తే కొంచెం మనకు కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఇంకా పండగ కూడా పిల్లలకు కూడా హ్యాపీనెస్గా అనిపిస్తుంది సిటీలో ఉండడం కంటే. సో పండగలు ఇట్లా వచ్చినప్పుడు కంపల్సరీ ఊరికి వెళ్ళి చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే బతుకమ్మకే తీసుకున్నాను అండి కొత్త డ్రెస్సులు. దసరాకి అయితే ఏం తీసుకోలేదు పిల్లలకి. ఇంకా ఇంతకుముందు తీసుకున్నవి అవి వేసాను అన్నమాట. ఈ చిటితలకి అయితే తీసుకున్నానండి. సో ఆమెకు అప్పుడప్పుడు అట్లా కొంచెం ఎక్కువ చిన్నవి కదా, మంచిగా చూసుకోవాలి. బాగా ప్రేమ అనిపిస్తుంది అన్నట్టు చిన్న చిన్న మాటలు. ఇంకా అమ్మ నేను ఇట్లయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మా పెద్ద పాప అయితే మా అమ్మ అంత హైట్ పెరుగుతుందన్నమాట. ఇంకా మా ఆయన నేను పండగ అంతా అయిపోయినాక వచ్చిందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ దసరా. బాయ్ బాయ్.